పోక్సో కేసు నమోదైన తర్వాత పరారీలో ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వాళ్ళ కుమారుడు బండి సాయి భగీరథ్ కేసులో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ పరారీలో నుంచి, అజ్ఞాతంలో నుంచి ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. నాకు మధ్యంతర బెయిల్ కావాలి అని చెప్పి హైకోర్టును అడిగారు. ఇప్పుడు సమ్మర్ వెకేషన్స్ ఉన్నాయి, సో వెకేషన్ బెంచ్ మాత్రమే అందుబాటులో ఉంది. ఆ వెకేషన్ బెంచ్ నెల 14వ తేదీన ఈ పిటిషన్ విచారించబోతూ ఉంది. ఈ పిటిషన్ విచారించిన తర్వాత తెలంగాణ హైకోర్టు తీసుకునే నిర్ణయం మీద బండి సంజయ్ వాళ్ళ కొడుకును అరెస్ట్ చేస్తారా లేదా అనేది ఆధారపడి ఉండొచ్చు. వాస్తవానికి ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు అక్కడ పోలీసులు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఒక పోక్సో కేసు నమోదైతే దీని మీద పోలీసులు చాలా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. ఆ కేంద్ర మంత్రి కొడుకు అజ్ఞాతంలో ఉంటే ఆయనకు వీళ్ళు సహకరిస్తూ ఉన్నారు. సో ఫైనల్గా హైకోర్టు నిర్ణయం కోసం వీళ్ళు వేచి చూస్తూ ఉన్నారు. అందరికీ అటువంటి అవకాశం ఇస్తారా? కావాలనే తెలంగాణ పోలీసులు తెలంగాణ ముఖ్యమంత్రి నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు అని నెట్టింట అయితే నెటిజన్లు ఏకిపడేస్తూ ఉన్నారు. అండ్ నిజం చెప్పాలి అంటే ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు పరారైపోవడం ఏంటి, అజ్ఞాతంలో వెళ్ళిపోవడం ఏంటి, పోక్సో కేసు నమోదవ్వడం ఏంటి, వాళ్ళ నాన్న వెనకేసుకురావడం ఏంటి? నిజం చెప్పాలంటే ఆయన రాజీనామా చేయాలి. నైతిక బాధ్యత వహించి విచారణ కోరుతూ రాజీనామా చేయాలి. మళ్ళీ పైగా ఏదో అడ్డదిడ్డంగా మతాలను తీసుకొని వచ్చి, దేవుళ్ళని తీసుకొని వచ్చేసి చివరికి సోషల్ మీడియాలో ఆయన కేంద్ర మంత్రి పెడుతున్న ఆ పోస్టుల కింద కొందరి కామెంట్లు చూసిన దేవుడు, మాతము, భారత్ మాతకి ఇవన్నీ మళ్ళీ మాట్లాడుతూ అక్కడ అన్యాయానికి గురైన ఒక మైనర్ బాలిక కూడా మరి హిందువే, ఆ అమ్మాయికి న్యాయం చేయి, ఫస్ట్ నీ కొడుకు ఎక్కడున్నాడో తీసుకొచ్చి పోలీసులకు అప్పచెప్పు అని ఒక్క పాజిటివ్ కమెంట్ కనిపిస్తలేదు ఆయన. అందరు రాజీనామా కోరుతున్నారు, ఫస్ట్ నీ కొడుకుని తీసుకొచ్చి పోలీసులకు అప్పచెప్పు అని అంటూ ఉన్నారు. మరి ఇట్లాంటి పనులు చేసుకుంటూ దీన్ని మళ్ళీ అడ్డదిడ్డంగా సమర్థించుకుంటూ మళ్ళీ దేవుడి పేరులో ఎట్లా వాడతారో పెద్ద సరదా అయిపోయింది వీళ్ళకి. అంటే దేవుడి పేరు వాడేసి పేట్రియాటిజం, మళ్ళీ భారత్ మాతకి చేయి, హిందూ బంధువులు, ప్రతి దగ్గర దాన్ని తీసుకొని వచ్చేస్తే ప్రతి దగ్గర ఎల్లవేళ ఏమైనా అప్లికేబుల్ అవుతుందా? ఇప్పటికే ఆ మతాన్ని, దేవుడిని ఎక్స్ట్రీమ్ వాడేస్తూ ఉన్నారు. అదిగో ఇట్లనే కర్మ ఈజ్ బ్యాక్ అంటారు కదా. మరి ఇప్పుడు ఇంకా అట్లనే వాడతామంటే జనాలు మరీ అంత ఎర్రోళ్ళు అయితే ఏం కాదు కదా. ఆయనకి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి అయితే చాలా తీవ్రంగా ఈ అంశం అయితే ఆయన ముంచేస్తుంది. మరి తెలంగాణ హైకోర్టు ఉపశమనం కల్పిస్తుందా? పోక్సో లాంటి కేసులలో కూడా ఉపశమనం కల్పించే పరిస్థితి ఉంటుందా? చూడాలి.